వెల్కమ్ టు యోక్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఒకటి చూసాను అనమాట. ఏంటంటే H1B లాటరీలో ఒక వేజ్ లెవెల్, పిటిషన్ అప్లై చేసినప్పుడు ఇంకొక వేజ్ లెవెల్. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఆర్ఎఫ్ఈలు వస్తాయి, లేకపోతే డైరెక్ట్ డినైల్ అవుతుంది. ఎందుకు డినైల్ అవుతుంది అంటే అది మిస్రిప్రజెంటేషన్ కిందకు వస్తుంది అనమాట. అలా ఒకవేళ ఎవరైనా అప్లై చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని గురించి పర్టికులర్ వీడియోలో చెప్తా. అయితే నేను అథెంటిసిటీ అనేది కరెక్ట్‌గా ఇవ్వలేను. బట్ చేసి ఉండొచ్చు. డెఫినిట్‌గా పాసిబుల్ అవుతది. ఎందుకంటే కన్సల్టెన్సీ ద్వారా మనం అప్లై చేస్తున్నప్పుడు రకరకాల ఈ ఆటలనేది మొదటి నుంచి ఆడుతూనే ఉంటారు కాబట్టి, సో 'ఒక్కడు' సినిమాలో మహేష్ బాబు టైప్‌లో ఇవన్నీ అలవాటైన ఆటలు ఇంకా ఇప్పటికి స్టిల్ యూఎస్‌సిఐఎస్ అంత స్ట్రిక్ట్ చేసినా గానీ ఇంకా అదే చేస్తున్నారనమాట. సో దాని గురించి వీడియోలో మాట్లాడదాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో డెఫినిట్‌గా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేజ్ లెవెల్ వచ్చింది ఈ ఇయర్‌ది. లాస్ట్ ఇయరు వేజ్ లెవెల్ లేదు కాబట్టి జనరల్‌గా పాస్‌పోర్ట్‌కి లింక్ చేశారు. $200 పెట్టారు కాబట్టి కొంత తగ్గినాయి. అంతకన్నా ముందైతే ఇక 15 అప్లికేషన్లు, 20 అప్లికేషన్లు చేశారు. ఓకే. అయితే ఈ ఇయర్ కూడా స్టిల్ ఫేక్ చేశారు చాలామంది. ఎందుకంటే ఖచ్చితంగా అంటే నాకు యూట్యూబ్ కామెంట్లు, తర్వాత నా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే జాబులు లేకపోయినా కన్సల్టెన్సీ ద్వారా H1B వీసాలు ఇస్తారని. ఇండియా నుంచి కూడా కొంతమంది దే ట్రైడ్ దేర్ బెస్ట్. 100K ఉండటం వల్ల ఇంకా వాళ్ళకి ఈ ఇయర్ ఇంకా వాళ్ళ లక్కు అది కలిసి రాలేదనుకోవాలి. సో ఇప్పుడు ఏవైతే H1B పిటిషన్లు యూఎస్‌లో పికప్ అయినవి ఉన్నాయో వాటిలలో కన్సల్టెన్సీల ద్వారా ఎవరెవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళేంటంటే లాటరీలో పికప్ అవ్వటం కోసం లెవెల్ 4, లెవెల్ 3 వేజెస్ పెట్టుకొని వేశారట. ఇప్పుడు పిటిషన్‌కొచ్చేటప్పటికి ఏంటంటే ఒకవేళ తక్కువ జీతం ఉన్నోళ్ళైతే అలా అప్లై చేస్తున్నారు. అంటే పిటిషన్‌లో ఉన్న వేజ్ లెవెలు, మీరు లాటరీలో ఏసిన వేజ్ లెవెలు మ్యాచ్ కాలేదనమాట. కానప్పుడు ఏమవుతదంటే ఔట్‌రైట్‌గా మీ వీసాలు డినై చేస్తారు. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మీరు మరి ఎలా అనుకున్నారు? ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నదని నాకు అర్థం కాలే. ఇవాళ రేపు అంటే పేపర్ కా కాపీ రోజులు కావు కదా ఇవి. కంప్యూటర్ అనేది ఒకటుంటది. దాని మెమరీ అనేది ఒకటి ఉంటది. దాంట్లో డేటా అనేది ఒకటి ఉంటది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు, ఇప్పుడు లాటరీలో పిక్ అయిన తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూడరు. H1B పిటిషను సెపరేట్‌గా తీసుకుంటారు. H1B పిటిషన్‌లో ఏదుంటే దాని ప్రకారం అప్రూవ్ చేస్తారు అని మీరు ఎలా అనుకుని అప్లై చేశారో నాకు తెలీదు. అయితే ఇక్కడ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ ఈ ఎంప్లాయీకి తెలిసి ఉండకపోవచ్చు. ఈ ఎంప్లాయర్ వేజ్ లెవెల్ మార్చిన విషయం. ఎందుకంటే వీళ్ళు అప్లికేషన్ అంతా చేసి ఫైల్ అంతా అటార్నీకి ఇస్తారు. వాళ్ళు తీసుకుపోయి అప్లై చేస్తారు కాబట్టి వీళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి సిట్యుయేషను ఎదురవుతే అవ్వచ్చు ఎవరికైనా అనే ఉద్దేశంతోనే ఈ పర్టిక్యులర్ వీడియో. అయితే ఇప్పుడు ఏంటి దీనివల్ల నష్టము అంటే మిస్‌రిప్రజెంటేషన్ అనేది చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. ఏంటి అంటే I-485 అప్లికేషన్లు కూడా మిస్‌రిప్రజెంటేషన్ కింద రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. H1B ఎక్స్‌టెన్షన్‌లు, H1B చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ ఇవి కూడా మిస్‌రిప్రజెంటేషన్ కింద రిజెక్ట్ చేసినవి, డినైల్ చేసినవి, ఆర్ఎఫ్ఈలు పంపించినవి చాలా ఉన్నాయి. ఎందుకు అంటే మీ ఎక్స్‌పీరియన్స్ గూడా మ్యాచ్ గాకపోతే మిస్‌రిప్రజెంటేషనే అవుతది. మీ లింక్డ్ఇన్‌లో 10 ఇయర్స్ పెట్టుకున్నారు. మీ సీవీలో 12 ఇయర్స్ ఉంది. అక్కడొక ఎంప్లాయర్ ఉన్నాడు. ఇక్కడొక ఎంప్లాయర్ ఉన్నారు. అంటే ఇది ఏంటి మీరు మీరు వాళ్ళకిచ్చేటువంటి డేటా మిస్‌రిప్రజెంటేషన్. ఇన్ హౌస్ క్లయింట్ అంటారు. ఇంకోటంటారు. అంటే జెన్యూన్‌గా ఏ ఇన్ఫర్మేషన్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి గనక మీరు ప్రాపర్‌గా యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి చెప్పకపోతే అది మిస్‌రిప్రజెంటేషన్ విచ్ మీన్స్ యూ ఆర్ కమిటింగ్ ఎ ఫ్రాడ్ అనమాట. ఓకే. ఎందుకు అంటే వాళ్ళని చీట్ చేసినట్టు అవుతది. మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీసా తీసుకుంటున్నారు కాబట్టి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరికైనా వస్తే ఏమవుతది నెక్స్ట్ ఫర్దర్‌గా ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఎవరు ఎక్కువ ఉంటే ఉంటారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అయిపోయి ఇంకా మనం ఇండియా ఎళ్ళిపోవాల్సి వస్తదేమో అనుకుని పిటిషన్ అప్లై చేసిన వాళ్ళు ఉండుండొచ్చు. సో, లేదు అంటే మనం ట్రై చేద్దాము లక్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. ఓపీటీ మీద ఉండి ఏది ఇయర్ H1B పిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, మోస్ట్ ప్రాబబ్లీ మరి వాళ్ళు జాబ్ ఉండి అప్లై చేశారా? జాబ్ లేక అప్లై చేశారా? మన యూట్యూబ్‌లో కూడా చాలామంది కామెంట్లు పెట్టారు. సార్ వీళ్ళకి జాబ్ లేదు. అయినా కన్సల్టెన్సీ ద్వారా ఏదో ఒక వేజ్ లెవెలేసి అప్లై చేశారని చెప్పి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా డీఎమ్స్ మెసేజ్‌లు కూడా వచ్చినాయి. ఇలాగ అప్లై చేశారు అని చెప్పేసి. బట్ మీరు ఒకటి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆర్ఎఫ్ఈలు గనక వచ్చినాయి అని మీ ఎంప్లాయర్ మీకు చెప్తే ఇది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఆర్ఎఫ్ఈలు ఎందుకు పడతాయంటే మిస్‌రిప్రజెంటేషన్ వల్లనే ఆర్ఎఫ్ఈలు పడతాయి. అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కరెక్ట్‌గా ఇవ్వలేదనుకోండి, అది మీ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇంకోటి చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే దొంగ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టేసి మీరు ఓపీటీ మీద, స్టెమ్ ఓపీటీ మీద జాబులు చేస్తున్నారు. ఎందుకు అంటే
వీళ్ళే ఎంప్లాయర్స్ కన్సల్టెంట్లు చెప్తున్నారంట. పెట్టకపోతే నీకు జాబ్ రాదు. నేను క్లయింట్‌ని మేనేజ్ చేసుకుంటా అని. సో, నిన్న గూడా ఒక యూట్యూబ్‌లో ఒక కామెంట్ వచ్చింది. ఈ జీసీ హోల్డర్ అని జెప్పేసి వాళ్ళు క్లయింట్‌కేమో జీసీ హోల్డర్ అనుకుంటున్నా అంట. మరి వెరిఫికేషన్ ఎందుకుండదో నాకైతే అర్థం కావట్లే. అసల జీసీ ఉందా? లేదా? జెన్యూనా? కాదా? అని మరి చేయకుండా అంత పెద్ద అమరికాలో వీళ్ళు జాబ్‌లు ఎట్లా ఇస్తున్నారో అదైతే నాకు అర్థం కాలేదులే గానీ ఆయన పెట్టిన కామెంట్‌లో ఉన్నదేంటంటే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పేసి, 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని జెప్పేసి ఏదో ఒకటి పెట్టేసి స్టూడెంట్లు అప్లై చేస్తున్నారంట. సో, అంటే ఇప్పుడు వీళ్ళు మాస్టర్స్ స్టూడెంట్స్ అని తెలియకుండా కంపెనీలలో జాబ్‌లు అప్లై చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మిస్‌రిప్రజెంటేషన్ అయితది గదా! మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది. మీరొకటైతే గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విపరీతంగా వాళ్ళు వాడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అందరిని ట్రాక్ చేయడానికి. ఎందుకంత డీప్ వెట్టింగ్ చేస్తున్నారు అంటే విపరీతంగా సోషల్ మీడియాలో హెచ్-1బీ ఫ్రాడు, హెచ్-1బీ స్కాము, హెచ్-1బీ ఇట్లా, హెచ్-1బీ అట్లా అని కంపెనీల మీద ఇన్వెస్టిగేషన్ అయితుంది. సో, ఇయన్నీ ఒకటి గాదు, 2 గాదు. రీసెంట్‌గా ఒక కంపెనీకి కాలిఫోర్నియాలో ఫైనేశారు. సో, ఇన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకింక గేమ్ అంతా అర్థమైపోయింది గదా! వీళ్ళు హెచ్-1బీ కోసం ఏదైనా జేస్తారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు డీప్‌గా వెట్టింగ్ చేసి నీకు కరెక్ట్‌గా కంపెనీలో జాబ్ ఉంది అంటేనే ఖచ్చితంగా ఈ ఇయర్ హెచ్-1లు వస్తాయి అని నేను అనుకుంటున్నా. లేకపోతే మాత్రం 99.99% క్లయింట్ లేకుండా, ప్రాజెక్ట్ లేకుండా ప్రాపర్ ఇది లేకుండా మాత్రం డెఫినిట్‌గా రావు. ఏదో జస్ట్ ఇన్ హౌస్ క్లయింట్ అని పెట్టేసేసి అప్లై చేసుకోవటము. ఇలాంటివన్నీ చేస్తే మాత్రం దీనివల్ల మిస్‌రిప్రజెంటేషన్ వల్ల ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఏందంటే ఇంక ఇప్పుడు మీ వీసా డినై అయిందనుకోండి నెక్స్ట్ ఇంకేం అప్లై చేస్తారు మీరు? సో, ఆబ్వియస్‌లీ మీరెళ్ళిపోవాల్సిందే గదా! ఇప్పుడు ఓపీటీ, స్టెమ్ ఓపీటీ అయిపోయి, ఇంక వేరే ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు గనక, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇరుక్కున్నారనుకోండి, ఇంక దే హావ్ నో ఫర్దర్ ఆప్షన్ బట్ టు లీవ్ యునైటెడ్ స్టేట్స్ అంతే ఇక. ఓకే. దేర్ ఎండ్స్ ద స్టోరీ. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే, జెన్యూన్‌గా జాబ్ ఉండి, జెన్యూన్ రూల్ ప్రకారం అప్లై చేసుకుంటే బెటర్ గానీ, ఇట్లా వేరే వాళ్ళు ఒకటేమో లాటరీలో, ఒకటేమో ఇది పెట్టి అంటే కొంతమందికి తెలిసుండొచ్చు, తెలియకపోవుండొచ్చు. మరి అదొక్కటి చూసుకోండి. ఓకే. ఆర్ఎఫ్ఈలు గనక ఈ ఇయర్ పడితే మాత్రం ఖచ్చితంగా మిస్‌రిప్రజెంటేషన్‌కి పడతాయి. సో, మీరు ఎవరెవరైతే ఎంప్లాయర్ ఉన్నారో, ఆ ఎంప్లాయరు ఎలా అప్లై చేస్తున్నాడో మీరు గూడా తెలుసుకోండి. ఓకే. ఓకే. నువ్వు అప్లై చేసేసేయి అని చెప్పేసేసి వదిలేసేయకుండా, వాళ్ళు ఏం డీటెయిల్స్ పెడుతున్నారు, ఏం ఎక్స్‌పీరియన్స్‌లు పెడుతున్నారు, ఆ ఎక్స్‌పీరియన్స్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌కి మ్యాచ్ అవుతుందా? అవ్వట్లేదా? తర్వాత మిస్‌రిప్రజెంటేషన్ వల్ల మీకేమైనా డినైల్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? ఆర్ఎఫ్ఈలు పడేటువంటి ఛాన్స్ ఉందా? అప్లై చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటే కరెక్ట్ కాదు కదా అది. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఇదివరకు వచ్చినట్టు ఇప్పుడు రావట్లేదు కదా! కాబట్టి ప్రాపర్ చేసుకోండి అప్లికేషన్. ఇప్పుడు జూలై 10థ్ నుంచి సిగ్నేచర్ రూల్ కూడా ఒకటి రాబోతుంది. మీ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయిందంటే ఫీజ్ తీసుకుంటారు. మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. అంటే మీ ఫీజు పోతది. అప్లికేషను రిటర్న్ వస్తది. అంటే మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ మీరు ఫీజు కట్టాలి. ఈలోపు మీ I-94 ఎక్స్‌పైరీ అయిపోయిందనుకోండి, అప్పుడు మీరు ఔట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. ఇన్ని రూల్స్ వస్తున్నాయి. సో, I-94 అయ్యేలోపు మీరు అప్లై చేసిన తర్వాత ఎప్పుడన్నా ఈ పిటిషన్ డినై అయింది అంటే మాత్రం ఆ టైంకి మీ I-94 ఎక్స్‌పైర్ అయింది అంటే ఇంకా నో ఛాన్స్ మీరు అమెరికాలో 1 డే ఉన్నా గూడా మీకు ఇల్లీగల్ స్టేనే అవుతది. ఓకే. సో, ఇవన్నీ తెలుసుకోండి. మీ కన్సల్టెంట్ ఎలా అప్లై చేస్తున్నాడో చూసుకోండి. ఆర్ఎఫ్ఈ వస్తే అసలు ఎందుకొచ్చింది ఆర్ఎఫ్ఈ అనే డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. ఒకవేళ వేజ్ లెవెల్ రాంగ్ పెట్టడం వల్ల వచ్చిందా? ఎక్స్‌పీరియన్స్ రాంగ్ పెట్టడం వల్ల వచ్చిందా? సో, దాంతో పాటు ఇంకెవరైనా హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌లకు గాని, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్‌కి ఎళ్తుంటే మాత్రం మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నీ పర్ఫెక్ట్‌గా అలైన్ చేసి పెట్టుకోండి. మిస్‌రిప్రజెంటేషన్ అనేది మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్. ఓకే. దానివల్ల ఇంక మీకు ఫర్దర్‌గా అమెరికా లైఫ్ అనేది ఇబ్బంది కలిగేటువంటి ఛాన్స్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఓపీటీ వాళ్ళు, స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఇంకా అమెరికన్ లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ చేయని వాళ్ళకి ఇట్లాంటి సిట్యుయేషన్ వస్తే ఎళ్ళిపోతారు గానీ, ఆల్రెడీ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అమెరికాలో ఉండి మీరు ఎక్స్‌టెన్షన్‌లకెళ్తున్నప్పుడో, చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్‌కెళ్తున్నప్పుడో, మీరింక ఫ్యూచర్‌లో గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడల్లా ఇట్లాంటి మిస్‌రిప్రజెంటేషన్ వల్ల మీ పిటిషన్స్ గనక డినై అయినా, ఆర్ఎఫ్ఈలు పడినా ఓకే. మీకు మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతది. అందుకని జెప్పి మిస్‌రిప్రజెంటేషన్ అనేది అస్సలు ఉండకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈ పర్టిక్యులర్ వీడియోలో చెప్తాను. వీడియో గనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.